సో ఇక్కడ మ్యాజిక్ ఏంటంటే మనము కారు పార్క్ చేసి న్యూట్రల్లో పెట్టామంటే కారు కొండపైకి ఎక్కుంటే వెళ్తుంది. బండి చూసారా ఆటోమేటిక్ గా అప్ హిల్ కి వెళ్తా ఉంది. హాల్ ఆఫ్ ఫేమ్ అనే ప్లేస్ కి వెళ్ళబోతున్నాం. ఇక్కడ వచ్చేసి అందరూ సైలెంట్ గా ఉండాలి. ఈ ఫోటోలో కనిపిస్తున్న ఆయన కల్నల్ సంతోష్ బాబు గారు. కార్గిల్ యుద్ధంలో చనిపోవడానికి ముందు రోజు వాళ్ళ పేరెంట్స్ కి రాసిన చిట్ట చివరి లెటర్ ఇది. పాకిస్తాన్ యుద్ధంలో ఓడిపోయినప్పుడు పాకిస్తాన్ సోల్జర్స్ దగ్గర నుంచి వశం చేసుకున్న ఆయుధాలు ఇవి. మంచుకొండల్లో యుద్ధాలు జరిగినప్పుడు మనోళ్ళు ఎటువంటి దుస్తులు వాడతారు, దేశం కోసం వీరమరణం పొందిన వాళ్ళ సమాధులు ఇక్కడ ఉన్నాయి. వీడియోలో నవ్వుతున్నాం కానీ లోపల సాడ్ గా ఉంటది. హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు అనదర్ వీడియో. సో ఈ రోజు వచ్చేసి మనము హాల్ ఆఫ్ ఫేమ్ అనే ప్లేస్ ఒకదాన్ని, ఇంకొకటి మ్యాగ్నెటిక్ హిల్ ఎక్స్ప్లోర్ చేయబోతున్నాము. సో వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది, చివరి దాకా చూడండి, వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు వచ్చేసి మనం మ్యాగ్నెటిక్ హిల్ దగ్గరికి వచ్చాము. ఇది వచ్చేసి లే నుంచి దాదాపు 25-30 కిలోమీటర్ల దూరం అయితే ఉంటుంది. సో ఇక్కడ మ్యాజిక్ ఏంటంటే మనము కారు పార్క్ చేసి న్యూట్రల్లో పెట్టామంటే కారు కొండపైకి ఎక్కుంటే వెళ్తుంది. సో అది మనం ఇప్పుడు చూడబోతున్నాము. ఇక్కడికి వచ్చేసి నేను మా బ్రదర్ వచ్చున్నాము. 6 years బ్యాక్ కూడా ఇదే ప్లేస్కి వచ్చున్నాము ఇద్దరము. సో మళ్ళీ ఇదే ప్లేస్కి వచ్చాము. లాస్ట్ టైం బైక్లో వచ్చున్నాము, అప్పుడు మనం సరిగ్గా చెక్ చేయలేకపోయాము. ఇప్పుడు కార్ ఉంది కాబట్టి కార్ని పార్క్ చేసి ఆ ప్లేస్ లో న్యూట్రల్ లో పెట్టి అది పైకి వెళ్తుందో లేదో చూద్దాం. మనం ఇప్పుడైతే బండిని ఇప్పుడే యాక్చువల్ స్పాట్ లో పెట్టాము, మ్యాగ్నెటిక్ హిల్ స్పాట్ లో పెట్టాము. ఒక్క నిమిషం చూపిస్తాను. బండి న్యూట్రల్ లో పెడబోతున్నాం ఇప్పుడు మనము. నా బండి న్యూట్రల్ లో పెట్టునా చూపి ఇంకోసారి. బండి న్యూట్రల్ లో పెట్టినాము. ఇక్కడ చూసారంటే ఫుల్ అప్ ఉంది. నా వదిలేనా బ్రేక్ వదిలేనా, బ్రేక్ వదిలేశాడు. బండి చూసారా ఆటోమేటిక్ గా అప్ హిల్ కి వెళ్తా ఉంది, చూస్తున్నారా. సో ఇదనమాట మన మ్యాగ్నెటిక్ హిల్. సో ఇది ఎందుకు ఎలా అవుతుందో మనం ఇప్పుడు చూడబోతున్నాం. సో ఇక్కడ యాక్చువల్గా విషయం ఏంటంటే ఈ హిల్ అప్ లేదనమాట, పైకి లేదు, డౌన్కే ఉంది. సో అందుకు మనం బండి న్యూట్రల్లో పెట్టినప్పుడు రోడ్డు డౌన్కి ఉంటే ఆటోమేటిక్గా బండి వెళ్తుంది కదా. సో ఇక్కడ జరుగుతుంది అయితే అదే. సో ఇక్కడ యాక్చువల్గా అప్ లేదు, డౌన్కి ఉంది. కానీ మనకు వీడియోలో ఎలా కనిపిస్తుంది అంటే మన పర్స్పెక్టివ్ మారిపోవడం వల్ల అప్పుకున్నట్టు కనిపిస్తుంది. అంటే మనము ఇక్కడ డైరెక్ట్ గా మనిషి ఉన్నా కానీ మనం చాలా కేర్ఫుల్ గా అబ్జర్వ్ చేస్తేనే రోడ్డు కిందికి వెళ్తుంది అని మనకు అర్థమవుతుంది. లేదు సింపుల్ గా చూసామనుకోండి రోడ్డు పైకి వెళ్తున్నట్టే కనిపిస్తుంది. సో ఇందులో మ్యాగ్నెటిజం, అయస్కాంత తత్వం అవన్నీ ఏం లేవు. యాక్చువల్గా రోడ్డు డౌన్కే ఉంది. అందుకు మనము వాటర్ పోసినా కానీ అప్ హిల్ పైకి కొండెక్కుతున్నట్టు కనిపిస్తుంది. మన వాటర్ బాటిల్లో వాటర్ పోసినా కానీ పైకి వెళ్తున్నట్టు కనిపిస్తుంది. మన వెహికల్ని న్యూట్రల్లో పార్క్ చేసినా కానీ పైకి వెళ్తున్నట్టు కనిపిస్తుంది. సో అదనమాట ఇక్కడ కొండ కింద పెద్ద పెద్ద అయస్కాంతాలు అయితే లేవు. సో కొండ యాక్చువల్గా పైకి ఉన్నట్టు మనకు కనిపిస్తుంది, కానీ యాక్చువల్గా అది కిందికి ఉంది. సో మా బ్రదర్ ఇప్పుడే ఒక రౌండ్ వేసుకొని వచ్చాడు. మా బ్రదర్ని అడుగుదాం. నా చూసేకి పైకి ఉన్నట్టు ఉంది కానీ ఇక్కడ రియాలిటీ ఎలా ఉంది చెప్పున్నా, పైకి ఉందా కిందకి ఉందా? డౌన్ కి ఎక్కువ ఉంది, డౌన్ వెళ్ళిపోతుంది. సో రియాలిటీలో డౌన్ కే ఉంది. అది మీకు అర్థం కావాలంటే కొంచెం కేర్ఫుల్ గా గమనించాలి. మీరు ఇక్కడికి వచ్చి కేర్ఫుల్ గా గమనిస్తే అది అర్థం అవుతుంది. లేదంటే ఏమవుతుందంటే పైకి ఉన్నట్టే కనిపిస్తుంది మనకి. సో అదేనమాట ఈ మ్యాగ్నెటిక్ హిల్, దాని కింద ఉన్న రహస్యం మనం ఇప్పుడు కనిపెట్టాము, రివీల్ చేసాము. ఇది ఇంకొక యాంగిల్ చూడండి. ఈ యాంగిల్ నుంచి అయితే మీకు క్లియర్గా కనిపిస్తుంది. మధ్యలో ఒక చెప్పి వచ్చి పోయినాడు. ఈ యాంగిల్ నుంచి క్లియర్గా మీకు అర్థమవుతుంది. ఇప్పుడు వెహికల్ పైకి వస్తున్నట్లుంది, కానీ బండి వచ్చేసి న్యూట్రల్లో ఉంది. అక్కడ మనం ఇక్కడ మ్యాగ్నెటిక్ హిల్ దగ్గర వచ్చిన తర్వాత మనకు ఇంకో కర్ణాటక బండి కనిపించింది. సో చూపిస్తాను చూడండి. సో అన్నోళ్ళు కూడా కర్ణాటక నుంచి వచ్చారు. అన్న మీ పేరు అన్న? సురేష్. అన్న మీరు ఎక్కడి నుంచి వస్తా ఉన్నారు? బెంగళూరు నుంచి వస్తున్నారా అన్న? So, what's your name, bro? Hi, my name is Anto. And you are coming from? I'm coming from Bangalore. So you are from Chennai. Yeah. Okay, so you are also taking a road trip. Absolutely. Okay, so how long you have been traveling? Last 5 days we've been traveling. Last 5 days you have been traveling. Yeah. Cool. So what is the experience? How are you feeling? Amazing. This is India and this is fantastic. Yes, and you can see everything in India. Yes. You don't have to go to any other country. Any other country. I was just telling my friends the same thing. Yes, India is amazing and you guys should explore India whenever you get a chance. Exactly. And my friend here, your name? Jagdish. Jagdish is doing an excellent job of exploring all around India, and I should follow him as well. Yeah? Thank you. All the best, Jagdish. Thank you. అన్నా మీరు ఇప్పుడు దాకా ఎన్ని కిలోమీటర్లు డ్రైవ్ చేస్తుంటారన్నా టోటల్? అది ఇప్పటి వరకు ఒక 6,000 కిలోమీటర్.
మామూలుగా మొత్తం మీరు లైఫ్ లో లైఫ్ లాంగ్ ఎన్నో లక్ష ఒక 2-3 లక్షలు. సో అన్న వచ్చేసి బాగా హెవీ డ్రైవర్. మనమే కారు 2 లక్షలు తిరిగేసినాము, ఇంకా వాళ్ళు ఇంకా ఎంత తిరిగేసి. అన్న వచ్చేసి నాన్ స్టాప్ గా డిఫరెంట్ రూట్ తీసుకున్నాడు. కర్ణాటక నుంచి NH4 తీసుకునేసి అన్న ఎక్కడ మీరు డివైట్ అయ్యారు? నేను హైదరాబాద్ నుంచి నాగ్పూర్ నుంచి డైవర్ట్. సో నాగ్పూర్ నుంచి చిత్రకూట్ రూట్ తీసుకునేసి అక్కడ నుంచి ఒక ఎక్స్ప్రెస్ హైవే ఎక్కడ దాకా లక్నో దాకా, లక్నో దాటి ఢిల్లీ మళ్ళీ ఢిల్లీ నుంచి ఇంకొక యమునా ఎక్స్ప్రెస్ హైవే. సో ఆ రూట్ బాగుందంట మనం వచ్చిన రూట్ కంటే. సో రిటర్న్ వెళ్ళేటప్పుడు ఆ రూట్ లో లేకైతే మనం అయితే ట్రై చేయబోతున్నాం. ఇప్పుడు మనం మన దేశ రక్షణ కోసం ప్రాణాలు అర్పించిన అమరవీరులు భారత సైనికులకి గుర్తుగా కట్టిన హాల్ ఆఫ్ ఫేమ్ అనే ప్లేస్ కి వెళ్ళబోతున్నాం. ఇక్కడ వచ్చేసి అందరూ సైలెంట్ గా ఉండాలి. ఇక్కడికి వెళ్ళేసి మనం కెమెరా ఓపెన్ చేసి లొడలొడ వాగామంటే మన దేశ రక్షణ కోసం ప్రాణాలు అర్పించిన వాళ్ళకి అవమానకరం. అందుకు నేను కూడా ఇక్కడ సైలెన్స్ పాటించాను. ఇక్కడ మొత్తం 6 హాల్స్ ఉంటాయి. అందులో 2 హాల్స్ లో వీడియోస్ రికార్డ్ చేయకూడదు, మిగిలిన 4 హాల్స్ లో వీడియోస్ రికార్డ్ చేయొచ్చు. ఎక్కడెక్కడైతే వీడియోస్ రికార్డ్ చేసే పర్మిషన్ ఉందో అక్కడ సైలెంట్ గా వీడియోస్ రికార్డ్ చేశాను. దానికి మ్యూజిక్ ఇంకా వాయిస్ ఓవర్ చెప్పేసి మీకు చూపిస్తాను, చూడండి. హాల్ ఆఫ్ ఫేమ్ టికెట్ కౌంటర్ దగ్గరకు వచ్చినాము. ఇక్కడ క్యాష్, UPI యాక్సెప్ట్ చేయరు, కార్డ్స్ మాత్రమే. మండే క్లోజ్ లో ఉంటది. టికెట్ రేట్ చూసారంటే ఇక్కడ వచ్చేసి మ్యూజియంకి వెళ్ళొచ్చు, ఇంకా సాయంత్రము లైట్ ఇంకా మ్యూజిక్ సౌండ్ సిస్టమ్ ఉంటది. రెండింటి కలిపి 250 రూపాయలు పెద్దోళ్ళకి, ఒకదానికైతే 125 రూపాయలు అనమాట. కావాలంటే గైడెడ్ టూర్ కూడా ఇస్తారు. అండ్ హాల్ ఆఫ్ ఫేమ్ టికెట్ కౌంటర్ బయట అయితే మీకు ఇలా ఒక బోర్డు ఉంటది, ఎక్కడెక్కడికి వెళ్ళొచ్చు లేలో అనేసి. అవుట్ సైడ్ చూసుకునే ఇలాగుంటది. ఇంకా హాల్ ఆఫ్ ఫేమ్ లోపలికి వెళ్దాం రండి. లోపలికి వెళ్తానే ఒక హాల్ ఉంటది, అక్కడ వీడియోస్ చేయకూడదు అనమాట. అందుకు నేను ఎంట్రన్స్ దగ్గర వీడియో ఆపేస్తా ఉన్నాను. తర్వాత ఇక్కడ నుంచి మళ్ళీ వీడియో రికార్డ్ చేయొచ్చు. ఇక్కడ నుంచి చూసుకుంటూ వెళ్దాము. నేనైతే ఇక్కడ నుంచి రికార్డ్ చేసేటప్పుడు సైలెంట్ గా ఉన్నాను. ఇప్పుడు మీకు వినిపిస్తున్న వాయిస్ అంతా వాయిస్ ఓవర్ అనమాట. ఈ ఫోటోలో కనిపిస్తున్న ఆయన కల్నల్ సంతోష్ బాబు గారు, మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన ఆయన. 14 జూన్ 2020 కరోనా టైంలో చైనా వాళ్ళు ఇండియాలో కొంత భూభాగాన్ని ఆక్రమించుకోనికి వస్తే సంతోష్ బాబు గారు వాళ్ళ టీం వెళ్ళేసి చైనా వాళ్ళని సక్సెస్ఫుల్గా తరిమి కొట్టారనమాట. ఆ ప్రక్రియలో మన వాళ్ళకి కూడా దెబ్బలు తగిలాయి. ఆ దెబ్బల వల్ల సంతోష్ బాబు గారు అయితే వీరవర్ణం పొందారు. దానికి గుర్తుగా సంతోష్ బాబు గారికి పరమ్వీర్ చక్ర అవార్డుగా ఇచ్చారు. ఇక్కడ కనిపిస్తున్న లెటరు పాకిస్తాన్ సోల్జర్ వాళ్ళ ఇంట్లో వాళ్ళకి రాసింది, ఒకసారి చూడండి. ఈ పియానోలో మీకు కనిపిస్తూ ఉండేది లద్దాఖ్ రీజియన్ మ్యాప్ అనమాట. మన వాళ్ళు అయితే చాలా ఆర్టిస్టిక్ గా పెట్టారు. పాకిస్తాన్ యుద్ధంలో ఓడిపోయినప్పుడు పాకిస్తాన్ సోల్జర్స్ దగ్గర నుంచి వశం చేసుకున్న ఆయుధాలు ఇవి.
మన ఇండియా చైనాతో పాకిస్తాన్తో చేసిన రకరకాల యుద్ధాలు, ఆ యుద్ధాలు ఎందుకు జరిగాయి, అక్కడ మనోళ్ళు చూపిన పోరాట పటిమని ఈ గోడ పైన ఉన్న ఫోటోలలో అయితే చూడొచ్చు. కెప్టెన్ విజయాంత్ గారు కార్గిల్ యుద్ధంలో చనిపోవడానికి ముందు రోజు వాళ్ళ పేరెంట్స్కి రాసిన చిట్ట చివరి లెటర్ ఇది. శత్రువులు దాడి చేసినప్పుడు మనోళ్ళు వాళ్ళని ఎలాగ తిప్పి కొడతారనేసి ఇక్కడ ఒక పెద్ద టీవీ పెట్టి వీడియో రూపంలో అయితే మనకు చూపిస్తూ ఉన్నారు. మంచుకొండల్లో యుద్ధాలు జరిగినప్పుడు మనోళ్ళు ఎటువంటి దుస్తులు వాడతారు, మంచుకొండలు ఎక్కడానికి ఎటువంటి ఎక్విప్మెంట్ వాడతారు, ఎటువంటి వెహికల్స్ వాడతారు, లగేజ్ని తీసుకెళ్ళడానికి ఎటువంటి బ్యాగులను వాడతారు, ఒకవేళ అంత హైట్లో అంత మంచుకొండల్లో ఆరోగ్యం ఏమన్నా పాడైపోతే ఎటువంటి మెడికల్ ఎక్విప్మెంట్ని తీసుకెళ్తారో అదంతా చూపిస్తాను రండి. ఇప్పుడు వచ్చేసి మనం ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న ఒక హాల్లోకి వచ్చినాము. ఇక్కడ వచ్చేసి ప్రాజెక్టు విజయాకు ఇంకా హిమాంకు వీటి గురించి అయితే వివరాలన్నీ ఉన్నాయి. ఈ ప్రాజెక్టు విజయాకు హిమాంక్ గురించి నేను ముందు వీడియోస్లో కూడా చెప్పాను. ఇది వచ్చేసి మన గ్రేట్ ఇండియన్ రోడ్ ట్రిప్లో ఇది 30వ రోజు అనమాట. ఒకవేళ మీరు ముందు వీడియోస్ చూడకపోతే వెళ్ళి చూడండి. సో ఈ ప్రాజెక్టు విజయాకు హిమాంక్ అనేవి హిమాచల్ ప్రదేశ్, లే లద్దాఖ్, కాశ్మీర్లో అతిపెద్ద రోడ్డు ప్రాజెక్ట్స్ అనమాట. వీటిని ఆర్గనైజ్ చేసేది, డెవలప్ చేసేది బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్, దాన్ని బ్రో అంటారు. ఇక్కడున్న రోడ్లు మంచు కరగడం వల్ల, కొండ చర్యలు జారి పడడం వల్ల ఎప్పటికప్పుడు పాడైపోతూ ఉంటాయి. కానీ ఈ బ్రో ఆర్గనైజేషన్ వాళ్ళు ఎప్పటికప్పుడు వాటిని రిపేర్ చేస్తూ మన ఇండియన్ ఆర్మీకి చాలా సపోర్ట్గా నిలుస్తూ ఉన్నారు. సో ఆ ప్రాజెక్టు వివరాలు ఏంటి, ఆ రోడ్డు ఎంత పొడుగు ఉంటుంది, ఎక్కడి నుంచి ఎక్కడ దాకా ఉంటుంది, ఆ వివరాలన్నీ వచ్చేసి ఈ పైనున్న హాల్లో అయితే డిస్ప్లే చేయబడి ఉన్నాయి. మీరు కూడా ఒకసారి చూసేయండి. హాల్ ఆఫ్ ఫేమ్ వెనకలు ఉన్న పెరేడ్ గ్రౌండ్ ఇది. ఇక్కడే సౌండ్ లైటింగ్ షో కూడా జరుగుతుంది సాయంత్రం 7 తర్వాత. దేశం కోసం వీరమరణం పొందిన వాళ్ళ సమాధులు ఇక్కడ ఉన్నాయి. ఈ స్థలాన్ని వచ్చేసి శౌర్య స్థలం అంటారు. వీలైతే మీరు కూడా 1 నిమిషం పాటు మౌనం పాటించండి. హాల్ ఆఫ్ ఫేమ్ బయటకు వచ్చి ఇక్కడ రకరకాల మిలిటరీ వెహికల్స్ని అయితే రోడ్డు పక్కన డిస్ప్లే చేస్తున్నారు. అదంతా చూసిన తర్వాత మేమైతే తిరిగి హోటల్కి బయలుదేరినాం. టైం వచ్చేసి దాదాపు 5 గంటలు దాటేసింది. టెంపరేచర్ వచ్చేసి -3, -4 డిగ్రీలు అయితే వచ్చింది. సో టెంపరేచర్ బాగా పడిపోవడం వల్ల ఒక మానెస్ట్రీకి వెళ్దాం అనుకున్నాము, అక్కడికైతే వెళ్ళలేకపోయాము. ఎందుకంటే టెంపరేచర్ అయితే బాగా పడిపోయింది కాబట్టి. ఆయన బయలుదేరే టైం అయితే వచ్చేసింది. మా ఆయన వెళ్తా ఉన్నాడు. వీడియోలో నవ్వుతున్నాం కానీ లోపల ఏదో చాడిగా ఉంటది. మా తర్వాత మాట్లాడదాం. సరేనా, ట్రిప్ అయితే మనకు బాగా జరిగింది. మళ్ళీ ఇంకా ఒక 1 మంత్ సంథింగ్ అట్లా ఇట్లా మళ్ళీ కలుద్దాం. 12 రోజులు కలిసి ప్రయాణం చేసిన తర్వాత మా అన్నకైతే ఇంటికి వెళ్ళే టైం వచ్చేసింది. మా అన్న వదిలిపెట్టి రిటర్న్ వస్తామంటే చాలా బాధ అయింది.
ఆ బాధను తట్టుకోలేక ఇక్కడ పక్కనే దోశ కనిపిస్తే దోశ తీసుకొని తింటా ఉన్నాను. దోశ వచ్చేసి 85 రూపాయలు తీసుకున్నారు భయ్య. మా అన్న వెళ్ళిపోయాడు, రాహుల్ మాహి కూడా వెళ్ళిపోయారు. ఇక నా ప్రయాణం ఒంటరిగా సాగుతుంది అనుకున్న టైంలో మనకి ఎవ్వరు పరిచయం అయ్యారు, ఎలా పరిచయం అయ్యారు, వాళ్ళతో కలిసి మనం ఏ ఏ ప్లేసులు చూసాము, ఇవన్నీ మీకు నెక్స్ట్ వీడియోలో చూపించబోతున్నాను. నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేస్తూ ఉండండి. ఉంటాను. నేను మీ జగదీష్.